హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డిలైట్స్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ గ్రేవీ లాగా వచ్చేలాగా కుదరాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేస్తే బిర్యానీలోకి, రైస్లోకి, రోటీస్లోకి సూపర్గా ఉంటుంది. టేస్ట్ మటన్ కర్రీ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి. సో లేట్ చేయకుండా మటన్ గ్రేవీ తయారీ విధానం చూసేయండి. ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను 1/2 kg మటన్ని తీసుకున్నాను, అంటే 100 గ్రాములు మటన్. దీన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 4 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలిపాక మూత పెట్టుకొని అరగంట పాటు మ్యారినేషన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్వేర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కూడా వేసుకొని 5 మినిట్స్ మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకొని. 5 మినిట్స్ మగ్గిపోయినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకోండి. స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు చెక్క, యాలకులు, లవంగం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మ్యారినేషన్ చేసుకున్న మటన్ని వేసుకొని ఒకసారి కలిసే విధంగా కింద నుంచి పైకి కలుపుకోండి. మ్యారినేషన్ చేసుకున్న బౌల్లోకి కొంచెం వాటర్ తులుపుకొని పోసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకోండి, సరిపోతుంది. ఒకసారి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 50 మినిట్స్ కుక్ అయ్యాక 50 మినిట్స్ అయినాక మూత తీసుకొని మనం ముందుగా గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. ఈ హోమ్ మేడ్ మసాలాలు మీరు కావాలంటే బయట మసాలా అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇక్కడ మటన్ బట్టి కుక్ అవటానికి టైం తీసుకుంటుంది. లేత మాంసం అయితే ఒక 1 అవర్కి కుక్ అవుతుంది. అదే ముదురుగా ఉంటే 2 అవర్స్, 1.5 అవర్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రేవీ అనేది వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మసాలాలన్నీ పట్టి ఈ గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. మీకు గ్రేవీ ఇంకా రాకపోతే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ వేలో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.